ఓకే, మనకి ప్రెసెంట్ బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అండి. అదే ఐక్యూ నియో 10R. ప్రజెంట్ అయితే ఎక్కువ మంది గేమింగ్ కోసం అయితే ఈ మొబైల్ని కొనాలని అయితే చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే మనం ఇప్పుడు ఐక్యూ నియో 10R మొబైల్ రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది నార్మల్ టైప్ రివ్యూ కాదు, ఎవ్రీ టైం లాగానే. బ్రదర్ అయితే ఆల్మోస్ట్ 4 days బ్యాక్ అయితే ఈ మొబైల్ అయితే పర్చేస్ చేశారు. సో ఈ మొబైల్ని కంప్లీట్గా నార్మల్ తన మొబైల్ యూస్ చేస్తున్న విధంగానే ఈ మొబైల్ని అయితే కంప్లీట్గా అయితే యూస్ చేస్తున్నారు. గేమింగ్ ఆడారు. మన కోసం అయితే అన్ని విధాలుగా ఛార్జింగ్ టెస్ట్ కానివ్వండి, కెమెరా టెస్ట్ కానీ ఈసారి అయితే డీటెయిల్డ్గా చేయడం జరిగింది. సో ఇప్పుడైతే మనం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఐక్యూ నియో 10R ఫుల్ రివ్యూ అయితే చూసేద్దాం. మీకు క్లియర్గా అర్థం అవడానికి మనం ఈ వీడియోని ఇంకా కొన్ని పార్ట్స్గా అయితే డివైడ్ చేద్దాం. మనం ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, కెమెరా ఎలా ఉంది, నెక్స్ట్ మెయిన్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇది మనం ఊహించిన విధంగానే ఉందా లేదా అనేది అయితే చూద్దాం. అండ్ బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది. ఓవరాల్గా మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఏమాత్రం డౌట్ అనేది లేకుండా అయితే మొత్తం అసలు ఈ స్మార్ట్ ఫోన్ మనం గేమింగ్ కోసం కొనొచ్చా లేదా అనేది అయితే కంప్లీట్ యూజర్ రివ్యూ అయితే మనం చూస్తాం. ఓకే, ఓవరాల్గా మీకు ఆ మొబైల్ బిల్డ్ క్వాలిటీ ఎలా అనిపించింది? అంటే మీరు ఇన్ని డేస్ నుంచి యూజ్ చేస్తున్నారు కదా, దానికి ఏమైనా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ విత్ కేసా వితౌట్ కేస్ యూజ్ చేస్తున్నారు? ఏది ఒకసారి మన కస్టమర్స్కి అయితే బిల్డ్ క్వాలిటీ గురించి అయితే చెప్పండి. మొబైల్ బిల్డ్ క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. దీనికి మీకు బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ అంతా కూడా మీకు పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చి మీకు గ్లాస్ ప్రొటెక్షన్, అది స్పాట్ సెన్సేషన్ అప్ గ్లాస్ తో వస్తుంది. సో నేనైతే పర్సనల్ గా కేస్ అయితే యూజ్ చేయలేదు ఈ 4 days. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది ఫోన్ ది. మీకు ఓవరాల్ ఇది 195 grams వెయిట్ ఉంది. ఈవెన్ అది 6400 mAh బ్యాటరీ అయినా కూడా వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది. ఇన్ హ్యాండ్ ఫీల్ మీకు అసలు చాలా లైట్ గా ఉంది మొబైల్ అనేది. అండ్ ఒక 2-3 times అయితే కింద కూడా పడింది. బట్ నేనైతే ఎటువంటి స్క్రాచెస్ కానీ ఆర్ డెంట్స్ కానీ నేను నోటీస్ చేయలేదు. సో యా, బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే గుడ్. ఆ ప్రైస్ రేంజ్ లో మనకి మంచి బిల్డ్ క్వాలిటీతో ఈ మొబైల్ అనేది వస్తుంది. అంటే ఈ స్కాట్ సెన్సేషన్ ఆఫ్ గ్లాస్ అంటే అది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3-2 వీటికన్నా కొంచెం బెటరా? సేమ్ అదే టైప్ ఉంటుంది? ఆల్మోస్ట్ సేమ్ అదే టైప్ లోనే గొరిల్లా గ్లాస్ టైప్. సో ప్రొటెక్షన్ అయితే మీరు ఏం ఆలోచించలేదు. ఇట్స్ గుడ్. ఆ ప్రైస్ రేంజ్ లో మనకి బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. బట్ అయితే బ్యాక్ గ్లాస్ ఇచ్చి ఉంటే ఇంకా కొంచెం బాగుండు అని అయితే అనిపించింది. ఓకే, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇంకా లేదు. మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ని కొనాలని ఎందుకు చూస్ చేసుకున్నారు? అండ్ మీరు యూజ్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఓవరాల్గా మనం ఇప్పుడు మొత్తం డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా నేను ఈ మొబైల్ ఎందుకు పర్చేస్ చేశాను అంటే దీని బ్యాటరీ లైఫ్ గురించి. దీంట్లో 6400 mAh బ్యాటరీ ఉంది మనకి విత్ 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. 6400 అంటే నాకు తెలిసి నేను మూవీస్ ఎక్కువ చూస్తాను కాబట్టి నాకు ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ ఫోన్ పర్చేస్ చేయడం అయితే జరిగింది. మూవీస్ అనే కాదు, నేను కెమెరా వైజ్ గేమింగ్ కూడా ఆడాను. ఈ ఫోన్తో నా జనరల్ యూసేజ్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. సో బ్రదర్ చెప్పినట్టు ఇది మనకి మొబైల్ అనేది వాళ్ళు తీసుకొచ్చింది గేమింగ్ కోసం. సో నేనైతే ఒక 2 hours దీంట్లో గేమ్స్ అయితే ఆడాను. ఎస్పెషల్లీ పబ్జీ ఆడాను. సో నాకైతే చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. దీంట్లో మీకు 8S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. అది నథింగ్ బట్ మనకి 8 Gen 3 ప్రాసెసర్ లాగే, జస్ట్ ఒక కొంచెం క్లాక్ స్పీడ్ తగ్గించి మీకు సేమ్ ప్రాసెసరే అనమాట. మీకు 8S Gen 3కి 8 Gen 3కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ మొబైల్లో. ఆ బడ్జెట్లో చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు గేమ్ ఆడేటప్పుడు ఎటువంటి ల్యాగ్స్ కానీ ఆర్ఎల్స్ ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ అవి ఏవి మీరు నోటీస్ చేయరు. అండ్ ఆల్సో దీంట్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఆల్మోస్ట్ నేను 2 hours గేమ్స్ ఆడినప్పుడు కూడా ఈ సమ్మర్లో నాకు అరౌండ్ ఒక 40-43 మధ్యలో టెంపరేచర్ అయితే నేను నోటీస్ చేశాను దీంట్లో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే 2 hours ఆడినా కూడా నాకు జస్ట్ ఒక 15% మాత్రమే బ్యాటరీ అనేది డ్రాప్ అయింది. సో నేను అనుకోవడం ఆల్మోస్ట్ ఒక 5 hours వరకు మీరు నాన్ స్టాప్గా దీంట్లో గేమ్స్ ఆడొచ్చు విత్ దట్ 6400 mAh బ్యాటరీతో. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఆ 5 hours తర్వాత కూడా ఛార్జింగ్ అయిపోతే మీరు డైరెక్ట్గా ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసే మీరు గేమ్స్ అనేది ఆడుకోవచ్చు. మీకు ఆ టైంలో కూడా ఛార్జింగ్ అనేది బ్యాటరీకి వెళ్ళకుండా డైరెక్ట్ ఈ ఫోన్లో ఉండే కాంపోనెంట్స్కే వెళ్తుంది. అండ్ మీకు ఎటువంటి ఓవర్ హీట్ అయిపోవడం కానీ ఆర్ఎల్స్ ఏమైనా బ్యాటరీలో ప్రాబ్లమ్స్ రావడం కానీ అటువంటి ఏమీ ఉండవు. మీరు డైరెక్ట్గా ఫోన్ ఛార్జింగ్ పెట్టి కూడా మీరు గేమ్స్ అనేది ఆడుకోవచ్చు. గ్రాఫిక్స్ వచ్చి మీకు ఆల్మోస్ట్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు మీకు హై అండ్ గ్రాఫిక్స్ వరకు ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది మీరు గేమింగ్ ఆడేటప్పుడు. చాలా స్మూత్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే
మీకు ఇంకా ఐక్యూ అంటే తెలిసిందే కదా, లైక్ గేమింగ్ ఆప్షన్స్ ఉంటాయి, మీరు వాయిస్ చేంజెస్ మాట్లాడడం అండ్ గేమ్ బూస్ట్ ఆప్షన్ అండ్ నోటిఫికేషన్స్ ఆపేసుకోవచ్చు మీరు గేమ్ ఆడేటప్పుడు. సో ఆ చిన్న చిన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఏ ఐక్యూ మొబైల్స్లో ఉండే అన్ని ఆప్షన్స్ కూడా ఈ మొబైల్లో ఉన్నాయి, గేమింగ్ ఆప్షన్స్. సో గేమింగ్ పరంగా ఎక్సలెంట్ ఫోన్ అని చెప్తాను నేను, మీ అందరికీ కూడా సజెస్ట్ చేస్తాను. డే టు డే యూసేజ్ కూడా ఈ ఫోన్ అనేది మీకు చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు చాలా స్మూత్గా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. గేమింగ్ అండ్ నార్మల్ యూసేజ్ పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంటుంది మొబైల్ అనేది. ఓవరాల్గా మీరు అదర్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్కి ఈ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ దీన్ని కొనమని ఎందుకు సజెస్ట్ చేస్తారు? మనకి బడ్జెట్లో వచ్చే మొబైల్ ఎస్పెషల్లీ ఫర్ గేమింగ్ కోసం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. 30,000 లోపలే వచ్చేస్తుంది. ఆ బడ్జెట్లో కంపేర్ చేసుకుంటే వేరే స్మార్ట్ ఫోన్ దీనికన్నా బెటర్ అయితే లేదు ప్రస్తుతానికి. ఆ బడ్జెట్లో మీకు ఇంత మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసినంత వరకు అయితే వేరే స్మార్ట్ ఫోన్స్లో అయితే లేదు. ఓకే, మనం బడ్జెట్లో మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఒక 30,000 లోపల కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళకైతే ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తారు. 30,000 బడ్జెట్లో ఈ మొబైల్ తప్పించి ఇంకొక గేమింగ్ స్మార్ట్ ఫోన్ అంటే దీనికన్నా మంచిది అయితే లేదు. నాకు తెలిసినంత వరకు అయితే 30,000లో దిస్ ఇస్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ గేమింగ్ కోసం ఎస్పెషల్. ఓకే, సో ఓవరాల్గా పబ్జి ఎవరైతే ఆడాలనుకుంటుంటారు, ఫ్రీ ఫైర్ ఆడాలనుకుంటుంటారు, సో అలాంటి వాళ్ళకే మెయిన్లీ మనం ఇప్పుడు IQ 13 చూసుకోవచ్చు, OnePlus 13 ఉంది, ఆర్ఎల్స్ ఇంకే మొబైల్ చూసుకున్నా మనకి 8 Gen 3 808 ప్రాసెసర్లో చూసుకుంటే మనకి మినిమం 50 to 60 అబోవ్ బడ్జెట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం. సో మీరు బడ్జెట్లో గానా ఒక 30,000 లోపల ఒక మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ యూస్ చేయాలి, నాకు పబ్జి ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ కూడా స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్లో వితౌట్ ఎనీ ఫ్రేమ్ డ్రాప్స్ రన్ చేయాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఈ IQ Neo 10R అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్తాను. సో ఇంకేమాత్రం ఆలోచించకుండా గేమింగ్ కోసం 30,000 బడ్జెట్లో ఫోన్ కొనాలి అని ఆలోచిస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ చేయండి. అదర్ ఆస్పెక్ట్స్ అయితే అంత గొప్పగా ఏం లేదు, కానీ గేమింగ్ పరంగా అయితే మొబైల్ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా హీటింగ్ ఇష్యూస్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎలాంటిది లేదు, బాగుంది. ఈ రోజుల్లో మనకి 30,000 25,000 పెట్టుకుంటే మంచి కెమెరా స్మార్ట్ ఫోన్ అయితే మనకు వచ్చేస్తుంది. మంచి కెమెరాస్ అయితే దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే కెమెరా కోసం కూడా ఫోన్ కొంటుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ వర్తా కాదా? సో కెమెరా కోసం ఈ స్మార్ట్ ఫోన్ కొనొచ్చా అంటే నేనైతే నో అనే చెప్తాను. బికాజ్ వాళ్ళు ఈ ఫోన్ అనేది డిజైన్ చేసింది ఓన్లీ గేమింగ్ పర్పస్ కోసం. సో గేమింగ్లో మీకున్న ఆప్షన్స్ అన్నీ చాలా బాగుంటాయి, కెమెరా కూడా డీసెంట్గా ఉంది, డే లైట్లో అయితే మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. నేను కొన్ని శాంపుల్స్ కూడా తీసాను, మీరు చూడొచ్చు. బట్ నైట్ టైం మీకు కొంచెం లో లైట్లో ఆర్ఎల్స్ ట్యూబ్ లైట్ కండిషన్లో కూడా ఫోన్ అనేది అంత కెమెరా అనేది నాకైతే అంత నచ్చలేదు. చాలా షేకీ ఇమేజెస్ వస్తున్నాయి, ఎడ్జ్ డిటెక్షన్ కూడా మీకు డే లైట్లో బాగుంది కానీ లైక్ నైట్ టైంలో బాగాలేదు. ఓవరాల్గా నేనేం చెప్తాను అంటే మీకు డే టైంలో అయితే ఇట్స్ డీసెంట్ పర్ఫార్మెన్స్, నాట్ అంటే మరీ ఎక్కువ కూడా ఊహించుకోవచ్చు, డీసెంట్గా ఉంటుంది డే లైట్లో. నైట్ టైంలో అయితే అసలు ఇంకా తీసుకోబడలేదు అదైతే నేను చెప్తాను. ఎవరైతే ఈ ఫోన్ ఓన్లీ నా కెమెరానే హైయెస్ట్ ప్రియారిటీ అనుకుంటే మాత్రం మీరు ఈ మొబైల్ని స్కిప్ చేసేయచ్చు. మీకు ఇంకా తక్కువ బడ్జెట్లోనే మీకు కెమెరా ఫోన్స్ అనేవి ఉంటాయి, లైక్ మోటోలో Edge 50 ఫ్యూజన్ కానీ ఆర్ 50 Pro కానీ. 50 Pro అయితే మీకు సేమ్ బడ్జెట్లో వస్తుంది, 50 ఫ్యూజన్ కూడా బాగుంటుంది. సో కెమెరా కావాలి మీకు 30,000 లోపల అంటే మాత్రం ఈ మొబైల్ అయితే మీరు స్కిప్ చేసేయచ్చు. ఓకే, మనకి దీంట్లో 2 కెమెరాస్ ప్రొవైడ్ చేస్తారు, అది వైడ్ యాంగిల్, ఒకటి మెయిన్ కెమెరా. మీకు వైడ్ యాంగిల్ వచ్చి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది అండ్ 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ ఉంటుంది, IMX882. చెప్పినట్టుగా ఓకే, డే టైం డీసెంట్, నైట్ టైం అయితే వర్స్ట్. టెలిఫోటో లెన్స్ కానీ ఓన్లీ 2 కెమెరాసే ఉంటాయి. అది కూడా మనకి మెయిన్ కెమెరా బాగుంది, బట్ వైడ్ యాంగిల్ అయితే నాకు తెలిసి అంత మంచి అది అసలు నేను ఎందుకు చెప్పలేదంటే అది అసలు మనం మాట్లాడుకోవలేదు. మెయిన్ కెమెరా కొంచెం వెనక్కి వెళ్ళి ఫోటో తీసుకోవడమే బెటర్ అంటే. ఓకే, మీరు మన కెమెరా సెగ్మెంట్ కి ఫోన్ కొనాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ అంత వర్త్ అయితే కాదు, బట్ గేమింగ్ కోసం ప్రయారిటీ పెట్టుకొని కెమెరా ఓకే నార్మల్ యూసేజ్ అనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ అయితే ప్రిఫర్ చేయండి. గేమింగ్ ఆడేటప్పుడు మనం విజువల్స్ చూడాలన్నా, లేదంటే ఇప్పుడు ఎక్కువ OTT కంటెంట్ ఎక్కువ అయిపోయింది, యూట్యూబ్ ఎక్కువ చూస్తున్నారు, అలాంటి వాళ్ళు డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది, అందులో మనకి దీంట్లో 4500 నిట్స్ బ్రైట్నెస్ ఇచ్చామంటున్నారు, డే లైట్లో ఇండోర్లో ఎలా ఉంది, అవుట్డోర్లో ఎలా ఉంది, ఒకసారి డిస్ప్లే గురించి. డిస్ప్లే అయితే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేయదు. మీకు దీంట్లో 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంది విత్ 4500 నిట్స్ బ్రైట్నెస్
అండ్ ఆల్సో HDR 10+ సపోర్ట్ ఉంది, 10-bit ప్యానల్. సో దీంట్లో మీరు మూవీస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు మంచి ఇమేజెస్, డిస్ప్లే మీకు చాలా వైబ్రెంట్గా బాగుంది. ఈవెన్ సౌండ్ కూడా మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో మీ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నేను పర్సనల్గా యూస్ చేసినప్పుడు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. బికాజ్ మళ్ళీ బ్యాటరీని మెన్షన్ చేయాలంటే మీరు ఈజీగా ఒక 2 మూవీస్ అయితే ఖచ్చితంగా మీరు చూసేయచ్చు విత్ దట్ 6400 mAh బ్యాటరీ. అండ్ ఈజీగా ఒక వెబ్ సిరీస్ని కూడా కంప్లీట్ చేసేయచ్చు నన్ను అడిగితే. డిస్ప్లే అనేది చాలా అంటే చాలా బాగుంది. మీకు నెట్ఫ్లిక్స్ కూడా HDRలో ప్లే అవుతుంది, యూట్యూబ్లో కూడా మీరు HDR వీడియోస్ చూడొచ్చు. సో డిస్ప్లే అయితే మనం పేరు పెట్టడానికి లేదు, చాలా బాగుంది డిస్ప్లే. అండ్ వన్ మోర్ ఏంటంటే మీకు సెట్టింగ్స్లో విజువల్ ఎన్హాన్స్మెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు దాన్ని కనుక ఆన్ చేసుకుంటే మీకు ఇంకా చాలా వైబ్రెంట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. సో డిస్ప్లేలో అయితే ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఆల్సో ఇది ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, అంటే గేమింగ్ కోసమే వాళ్ళు ఫ్లాట్ డిస్ప్లే తీసుకొచ్చారు. బట్ స్టిల్ ఫ్లాట్ డిస్ప్లే అయినా కూడా చాలా బాగుంది. మీకు ఈ ఎడ్జెస్ కూడా చూసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి. బెజల్స్ అనేటివి మీకు చాలా తక్కువ ఉన్నాయి. సో గేమింగ్ పరంగా అండ్ మూవీస్ వాచింగ్ పరంగా అయితే డిస్ప్లే మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, చాలా బాగుంది. అది 4500 నిట్స్ బ్రైట్నెస్ గురించి చెప్పారు కదా, అది సన్లైట్ లో మనకు విజిబిలిటీ. 4500 నిట్స్ మీకు పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. మీరు ఈవెన్ ఇప్పుడు ఈ సమ్మర్లో మీరు ఈవెన్ సన్లైట్ లో తీసుకెళ్ళి చూసినా కూడా మీకు డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది. సో మీకు దాంట్లో అయితే ఎటువంటి డౌట్ అక్కర్లేదు. సో ఓవరాల్ గా అయితే మనకి గేమింగ్ స్మార్ట్ ఫోన్ అయినా దీంట్లో డిస్ప్లే కూడా చాలా బాగుంది. స్పెసిఫికేషన్స్ కి తగ్గట్టే మనకి ఉంది డిస్ప్లే కూడా. ఓవరాల్ గా ఇప్పుడు మన వీడియో చూస్తున్న వ్యూవర్స్ IQ Neo 10R తీసుకోవాలా లేదా అన్న కన్ఫ్యూజన్ లోనే వచ్చి మన వీడియో అయితే చూసుంటారు. అలాంటి వ్యూవర్స్ కి మనం ఇప్పుడు ఆ డౌట్ ని అయితే క్లియర్ చేసే పంపించాలి ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ గేమింగ్కి బాగుందా లేదో కూడా డిస్కస్ చేసాం. బట్ అలా కాదు, ఓవరాల్గా అసలు మొబైల్ గురించి 1 word రివ్యూ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వీడియో చూసి అయిపోయిన తర్వాత మన వ్యూవర్ అయితే సాటిస్ఫై అవ్వాలి. షూర్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ బడ్జెట్లో మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా మీ యూసేజ్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమింగ్ అండ్ మూవీస్, బ్యాటరీ లైఫ్ అండ్ స్టీరియో స్పీకర్స్ ఇవన్నీ మీ హైయెస్ట్ ప్రియారిటీ, అంటే గేమింగ్ అండ్ మూవీస్ అండ్ జనరల్ యూసేజ్ మీ హైయెస్ట్ ప్రియారిటీ అనుకుంటే ఇది మీకు బెస్ట్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా కొనేయచ్చు. అలా కాకుండా మీది కెమెరా హైయెస్ట్ ప్రియారిటీ అనుకుంటే, ఇవన్నీ మాకు గేమింగ్ అవేం అవసరం లేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ మొబైల్ని స్కిప్ చేసేసేయండి. మీకు ఈ బడ్జెట్లోనే వేరే మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మోటరోలా Edge 50 Pro ఆర్ మోటరోలా Edge 50 Fusion, అవి మీకు బడ్జెట్లోనే మంచి కెమెరాస్తో వస్తాయి. మీ కెమెరా ప్రియారిటీ అయితే మాత్రం స్కిప్ చేసేయండి. సో గేమింగ్ అండ్ మూవీస్ మీ హైయెస్ట్ ప్రియారిటీ అనుకుంటే మాత్రం యూ కెన్ గో విత్ దిస్ IQ Neo 10R. సో మన మానియా మొబైల్స్లో కూడా రెడీ స్టాక్ అవైలబుల్లో ఉంది అండ్ ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంది. సో మీరు మానియా మొబైల్స్కి వస్తే మీరు ఇన్ హ్యాండ్ ఫీల్ చూసి మీరు అంతా పర్ఫెక్ట్ అనుకుంటే మీరు తీసుకోవచ్చు. అండ్ ఆల్సో బ్రదర్ మీకు మంచి ప్రైస్లోనే ఇస్తారు, దాంట్లో కూడా మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు. ప్లీజ్ విజిట్ మానియా మొబైల్ and you can buy this. సో మన మానియా మొబైల్స్లో కూడా IQ Neo 10R అనేది రెడీ స్టాక్ అవైలబుల్లో ఉంది. ఒకవేళ ఆన్లైన్లో మీకు పర్చేస్ చేసి మళ్ళీ రిటర్న్ ఆప్షన్ లేదు ఆర్ ఎల్స్ రీప్లేస్మెంట్ కష్టము అవన్నీ మీకు మైండ్లో ఉంటే మాత్రం నెల్లూరులో మీకు ఈ IQ 10R అనేది ఇన్ స్టోర్ అవైలబుల్ అయితే లేదు, మన మానియా మొబైల్స్లోనే అవైలబుల్లో ఉంది రెడీ స్టాక్. సో మీరు ఎనీ టైమ్ 10 AM to 10 PM ఎనీ టైం మీరు మన మానియా మొబైల్స్కి వచ్చేసి మొబైల్ చూసి మీరు పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఓకే, ఇది ఓవరాల్గా మన IQ Neo 10R యూజర్ రివ్యూ అండి. మీకు ఈ యూజర్ రివ్యూ ఎలా అనిపించింది అండ్ మీకు ఓవరాల్గా ఒక కన్క్లూజన్కి వచ్చారా లేదా ఈ వీడియో ద్వారా, అండ్ మీకు హెల్ప్ఫుల్ అయిందా లేదా? మీరు ఒక డౌట్తో వచ్చి ఉంటారు, Neo 10R కొనాలా లేదా అని. ఆ డౌట్ని అయితే నేను క్లియర్ చేసామని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా మీకు ఈ వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్గా అనిపించినా వీడియోని అయితే లైక్ చేసి మన ఎవరైతే మొబైల్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ కూడా చేయండి. అండ్ ఇది ఒకటే కాదండి, ఫ్యూచర్లో వచ్చే అన్ని స్మార్ట్ ఫోన్స్ కూడా మనం ఇదే విధంగా యూజర్ రివ్యూ అయితే తీసుకొని వస్తూ ఉంటాం. ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. మళ్ళీ ఈ మొబైల్ సేల్ చేసేయాలనుకుంటే మన స్టోర్కి అయితే విజిట్ చేయండి. మీకు మళ్ళీ నెక్స్ట్ ఏదో మంచి మొబైల్ వస్తుంది కదా, OnePlus 13 mini వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకేం వస్తున్నాయి అంటారు మంచి స్మార్ట్ ఫోన్స్. Xiaomiలో 15 Pro వస్తుంది, 15 Pro 15 Ultra. ఓకే, ఆ స్మార్ట్ ఫోన్స్ అయితే మళ్ళీ మన వ్యూవర్స్ అయితే వద్దాం. థ్యాంక్ యూ సో మచ్.